అండ్ మాన్సా ఇందాక అన్నారు అన్నీ చేస్తాడు ఈయన, అన్నీ కావాలి ఈయనకి అని. ఈయనకు అన్నీ కావాలి కాబట్టే ఐ వుడ్ గివ్, నేను ఎవరికైనా ఒక కొన్ని రోజులు సార్ మీరు చూసేసుకొని నాకు అసలు సంబంధం లేదు, యూ టేక్ కేర్ ఆఫ్ అంటే నేను హాయిగా ఉండగలుగుతానంటే దట్ ఇస్ అన్వర్ అలీ గారు, ఆర్ ఎడిటర్. మీరు ఒత్తి ఎడిటర్ లాగా ఇది ఒక్కటి నేను ఎడిట్ చేసి వెళ్ళిపోతాను, మిగతా వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, యు ఆర్ నాట్ దట్ సార్. మీరు ఏం చేసినా, చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఏది చేసినా నాది, నేనే చేస్తా. ఇప్పుడు నేను చేస్తా, నా ఇష్టం, దిస్ ఇస్ మైన్ అనుకొని చేస్తారు. యూ ఓన్ ద హోల్ థింగ్ సో మచ్ అండ్ దట్ ఈస్ వై వీ రియలీ రియలీ లవ్ యూ. అట్లా కింద పడి దెబ్బలు తగిలించుకోవద్దు సార్ ప్లీజ్, నా గుండాగినంత పని అయింది పొద్దున్న. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ అగైన్. మా నాన్న వల్ల నాకు చాలామంది పరిచయం అయ్యారు ఓవర్ ది ఇయర్స్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ 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 పీపుల్ దట్ ఐ ఫౌండ్ ఈజ్ గెటప్ శ్రీను గారు. బ్లడ్ రిలేషన్ కాకపోతే ఎవరికైనా అంత ప్రేమ ఎందుకు ఉంటుంది, ఒక చెల్లిలాగా అనుకునేదాన్ని, బట్ శ్రీను గారిని చూశాక అదంతా పోయింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నాకు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారో శ్రీను గారు నన్ను అంతే లవ్ చేస్తారు, అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. అందరు అన్నారు సెట్లో ఏదన్నా యూనో జాలీగా ఉండాలంటే శ్రీను దగ్గరికి వెళ్ళాలి, కానీ నాకు సెట్లో బాగాలేకపోతే నేను ఫస్ట్ శ్రీను దగ్గరికి వెళ్తాను. ఐ ఫీల్ లైక్ శ్రీను ఇస్, అంటే నేనేం చెప్పినా శ్రీను ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, ఫస్ట్ వాటర్ తాగండి, ఫస్ట్ టీ తాగండి, హీ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ మీ సో వెల్. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఐఎమ్ సో గ్లాడ్ దట్ షూటింగ్ టైంలో అంత క్లోజ్ అవ్వలేదు, కానీ ప్రమోషన్స్ టైంలో ఐఎమ్ సో గ్లాడ్ శ్రీను మనం ఇంత టైం స్పెండ్ చేసాం. అండ్ మీరు బరిలో ఉంటారు సార్, ఉంటారు సార్, సారీ సార్, నా కోసం సార్. అండ్ చాలా సినిమాలు చేసింది నేను అంటే ఫస్ట్ హెలో వరల్డ్ ద్వారా నేను నయన్ని ఫస్ట్ టైం చూశాను. అండ్ షీ హ్యాస్ అ వెరీ వెరీ పెక్యూలియర్ naughtiness about her, which is what I liked first ఆ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు. అప్పుడు ఐ నో దట్ యు హ్యావ్ ద పొటెన్షియల్ నయన్, బట్ నాకు తెలుసు పొటెన్షియల్ ఒక్కటి ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా ఉండాలి ఒక యాక్టర్కి. అండ్ నయన్ రియలీ పుట్స్ హర్ హార్ట్ ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్ దట్ షీ ప్లేస్. అండ్ యాజ్ అ పర్సన్ చాలా 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 మంచిది, చిన్నపిల్ల, బట్ దెన్ చాలా ఎర్లీగా చాలా చూసేసింది లైఫ్లో. సో అండ్ షీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్, చాలా బంగారు పిల్ల. వెరీ వెరీ గ్లాడ్ దట్ దిస్ ఇస్ అవర్ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ అండ్ దట్ విల్ కొలాబరేట్ మోర్. 4 years బ్యాక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయినప్పుడు, దానికి కూడా ప్రీమియర్స్ ఉన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను, సంగీత్ తోటి పట్టుకొని ఇలా సైడ్ నుంచి ఐ సెడ్ దిస్ ఇస్ అవర్ షైనింగ్ స్టార్, సంగీత్ యు ఆర్ అవర్ షైనింగ్ స్టార్. నార్మల్గా ఏదైనా సినిమా ఆడినప్పుడు, సినిమా అయిపోయిన దానికి మంచి పేరు వచ్చినప్పుడు అందరూ ఆ సినిమా అనే కేక్లోంచి అందరూ ఈక్వల్ స్పూన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ ద కేక్ గోస్ టు సంగీత్ శోభన్. నేను ఎప్పుడు కలిసిన సంగీత్ని, ఏమండి సినిమా ఇంకా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏమండి సినిమా ఇంకా చేయాలండి, మీరు చూసారు కదా బజ్ కావాలి అంటాడు. హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. తనకున్న సినిమా పట్ల లేకపోతే క్యారెక్టర్ పట్ల సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఎందుకు ఇంత ప్రమోషన్స్ సినిమాలాగా అంత ఎందుకు పిచ్చిలాగా చేసామంటే, ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియకుండా చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ గుడ్ ఫిలిం, రైట్? సో ఒక మంచి సినిమా చేసాం, హార్ట్ఫుల్గా చేసాం, దానికి డబల్ కష్టపడి జనాల దాకా ఇంటింటి తలుపు కొట్టి మరి మా సినిమా చూపించాలంటే మేము చూపిస్తాం, బికాస్ వీ నో అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్.
Sangeet, you will be one of the best treasures that Telugu film industry has. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సంగీత్ ఫేస్లో నేను చూసినప్పుడు అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంకేదైనా మొహంలో చూసానా అని నాకే డౌట్ వచ్చేది. యూ ఆర్ ఫెంటాస్టిక్ సంగీత్, యూ ఆర్ ఫెంటాస్టిక్, యూఆర్ సచ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఇది సెకండ్ ప్రాజెక్టే, బట్ ఐ వాంట్ టు 100% పింక్ ఎలిఫెంట్ ద్వారా వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సడన్గా ఇదేదో ఫ్యామిలీ రీయూనియన్ లాగా అనిపిస్తుంది, రాకాస ప్రీ రిలీజ్ లాగా లేదు. బట్ వన్ స్పెషల్ మెన్షన్ టు ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళీ గారు. నాకు అసలు విఎఫ్ఎక్స్ గురించి ఏం తెలియదు సార్. నేను ఫస్ట్ ఇలాంటి సినిమా ట్యాకిల్ చేస్తున్నాం అనగానే చాలామంది చాలా చెప్పారు, ఏమో చూసుకో చాలా కష్టం అవుతుంది, పెద్ద పెద్ద సినిమాలు కూడా అవ్వట్లేదు, మీరు చిన్న బడ్జెట్ ఎలా చేస్తారని. నేను అన్నా, సార్ మాకు తెలిసినంత వరకు మేము 100% ఇస్తాం, 100% కష్టపడతాం, దాని తర్వాత ఇట్స్ అప్ టు ది ఆడియన్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. మేమైతే జెన్యున్గా 100% ఈ సినిమాకి ఇచ్చాం అని నేను మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నాను. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మా మురళీ గారు, ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. ఎవ్రీ డే హీ వాజ్ ఆన్ సెట్. So thank you so much, sir. It's a very personal thing. నేను సినిమాలో స్క్రిప్ట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని రాకాస విషయానికి వస్తే ఇనీషియల్గా నాకు కథ ఎంత నచ్చినా కూడా కొంచెం నేను కరెక్టే చూస్ చేసుకుంటున్నానా లేకపోతే నిజంగానే విఎఫ్ఎక్స్ చాలా అందరి జడ్జ్మెంట్స్ చాలా ట్యాంపర్ చేశాయి నన్ను. బట్ ఆ టైంలో I had my friends who actually told me that no, ఏది చేస్తే అదే కరెక్ట్, అండ్ దే యాక్చువల్లీ రియలీ సాట్ విత్ మీ, విత్ మాన్సా అండ్ విత్ మహేష్ గారు. కొంచెం ఎక్కువ స్క్రిప్ట్లో దూరింటే సారీ. But they really helped me, so I really like to take the stage to mention my sweet thanks to them. Sameer, Shaurya and Banu, you guys are great friends, and I'm very happy to have such talented friends in my life who see me and who support my work. Last but not the least, ekkada cheppaledu, baita Pink Elephant Pictures లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి దిస్ ఈజ్ మై ఓన్లీ డ్రీమ్. ఇది అయిన రోజు నిజంగా నాకు ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నేను తీసుకుంటా. మా పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనుకున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఫ్యామిలీతోటి ట్రిప్పులకి వెళ్తానే ఉండాలి. దట్ ఈస్ వెన్ ఐ ఫీల్ లైక్ ఐ ట్రూలీ మేడ్ సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. I love you guys. Thank you.